మనం బయటికెళ్ళి రంగుల రంగుల కేక్ తెచ్చే బదులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా బిస్కెట్ తోటి నిజంగా చాలా బాగుంటుందండి. చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. అదే ఓరియో బిస్కెట్ తోటి అండి. ఏ బిస్కెట్తో అయినా మనం కేక్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓరియో బిస్కెట్ అయితే తీసుకున్నాను అనమాట. నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఇడ్లీ కుక్కర్ని అయితే పెట్టేసిన అనమాట. మీడియం ఫ్లేమ్లో అయితే 10 నిమిషాలు అయితే పెట్టేసినాను. తర్వాత ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని దాన్నైతే పైన నుంచి ఇంకా మైదాతో కోటింగ్ చేసుకున్నాను అనమాట. దాన్నైతే పక్కన పెట్టేసిన తర్వాత మన ఓరియో బిస్కెట్ని కూడా ఓరియో బిస్కెట్కి అయితే నేను పైన ఉన్న క్రీమ్ అయితే మొత్తం తీసేసి మిక్సీ అయితే పట్టేసిన అనమాట. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే వేసేసిన తర్వాత పాలతో అయితే మిక్స్ చేసేసిన అనమాట. ఒకటైతే ఈనో ప్యాకెట్ కూడా వేసుకున్నానండి. ఈనో ప్యాకెట్ వేసిన తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ పెట్టాం కదండి, ఇడ్లీ కుక్కర్, దాంట్లో అయితే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే 30 నిమిషాలు అయితే సరిపోద్ది. ఇంకా ఇట్లా చాకు వేసి మనం చూస్తే మాత్రం నీట్గా వస్తే చాలు. ఏదైనా మూత పెట్టి ఇట్లా మురళిస్తే చాలన్నమాట. పైన అయితే ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే కేక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దాన్ని అయితే మధ్యలోకి వెళ్ళి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కేక్ని అయితే ఎందుకంటే మనం మధ్యలో అయితే బిస్కెట్లోకి వెళ్ళి క్రీమ్ తీసాం కదండి, ఆ క్రీమ్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదండి, అదైతే వేసుకున్నాను. దాని తర్వాత మనం అవి బిస్కెట్లోకి వెళ్ళి క్రీమ్ తీసాం కదండి, అది కూడా వేసేసిన తర్వాత ఇక్కడైతే నేను చాక్లెట్ కూడా పైన అయితే వేసేసిన అనమాట. ఇంకా 2-3 బిస్కెట్లు ఉంటే దాన్ని మధ్యలోకి వెళ్ళి కట్ చేసి ఇలా గార్నిషింగ్ అయితే చేసేసుకున్నాను. దానిపైన అయితే ఇంకా మనం జమ్స్ ప్యాకెట్ ఉంటాయి కదండి, అవి కూడా వేసేసుకున్నాను. ఈ న్యూ ఇయర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది